దావీదు అభిషేకం పొందిన తరువాత ఏ క్షణమైనా సుఖంగా ఉన్నాడేమో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ బైబిల్ స్టడీలో తను చనిపోయే వరకు ఆ యొక్క ముదిమి యందు కూడా బెషబా వస్తుంది సడన్గా. అసలే చలికి వణికిపోతా ఉండి ఇప్పుడు సాయంకాలము చనిపోతాడినప్పుడు నువ్వు చెప్పింది ఏంది, జరుగుతున్నది ఏంది? నా కుమారుడు సొలొమోను రాజుని చేస్తానన్నావు, అక్కడ అదోనియా రాజుగా ప్రకటించుకున్నాడు. ఏంది ఆ అరుపులు అవన్నీ ఏంటి, ఆ స్వరం అదే అని ఆమె కూడా వచ్చి వదలలేదు వృద్ధాప్యంలో. మీకాలు ఈయన నాట్యం చేస్తుంటే చాలా ఎగతాళి చేసింది. అబ్షలోము అందమైన కుమారుడు, పంచప్రాణాలు అబ్షలోము అంటే, వాడి ద్వారా కూడా శ్రమ. ఏంటంటే దివాలా తీసిన వాళ్ళలాగా కాళ్ళకి చెప్పులు లేకుండా ఒలీవా పర్వతం మీదకి తల మీద గుడ్డ కప్పుకొని చెంగు కప్పుకొని అంటారు కదా, పారిపోయినాడు అబ్షలోము గురించి. ఎప్పుడు సుఖంగా ఉన్నాడు దావీదు, బట్ స్టిల్